అనుమానం పెనుభూతమైంది. పచ్చని సంసారంలో చిచ్చు రాజేసింది. ఒక్క అనుమానం నలుగురు ప్రాణాలను తీసింది. భార్య బిడ్డలను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కుటుంబ పెద్ద ఒక్కసారిగా రాక్షసుడిగా మారాడు. వికారాబాద్ జిల్లాలో జరిగిన ముగ్గురి హత్య యావత్ తెలంగాణ ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి ఉన్మాదిగా మారాడు. ఏకంగా ముగ్గురిని నరికి చంపేశాడు. ఇంతటి దారుణానికి తెగబడింది ఇతనే. పేరు యాదయ్య. ఉండేది వికారాబాద్ జిల్లా కల్కచర్ల మండల కేంద్రంలో. కట్టుకున్న భార్యను, కన్న కూతురును, వదినను కొడవలితో అతి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దంపతులు మరో కూతురు అపర్ణను కూడా చంపేందుకు యత్నించాడు యాదయ్య. అయితే ఆమె స్వల్ప గాయాలతో బయటపడింది. ఈ దారుణ ఘటన ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. అనుమానమే పచ్చని సంసారంలో చిచ్చురేపింది. రోజువారీ కూలి పనులు చేసే యాదయ్య భార్య అలవేలును నిత్యం అనుమానించేవాడు. కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతుండేవి. భార్య అలవేలును నిత్యం కొడుతూ ఉండడంతో శనివారం గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ కూడా జరిగింది. గొడవ పడొద్దని పెద్దలంతా దంపతులకు నచ్చజెప్పి ఇంటికి పంపించారు. దంపతులకు సర్ది చెప్పేందుకు అలవేలు సోదరి హనుమమ్మ కూడా ఇంటికొచ్చింది. శనివారం పంచాయతీ ముగిసిన తర్వాత భోజనం చేసి అందరూ పడుకున్నారు. వారంతా నిద్రలో ఉండగా యాదయ్యలో మృగం నిద్ర లేచింది. ఇద్దరికీ రాజీ చేసేందుకు వచ్చిన వదిన హనుమమ్మతో సహా భార్య, కన్న కూతుళ్లపై కొడవలితో దాడి చేశాడు. భార్యతో పాటు చిన్న కూతురు, వదిన ముగ్గురు మృతి చెందగా పెద్ద కూతురు అపర్ణ మాత్రం గాయాలతో తప్పించుకుంది. హత్యల అనంతరం యాదయ్య ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మా డాడీ ఫస్ట్ మా పెద్దమ్మని కొట్టిండు. తర్వాతకి మా అమ్మ ఆ పనికి పోతే మా అమ్మని గానే కొట్టిండు. ఇద్దరిని కలిసి కొట్టిండు. తర్వాతకి ఇక మేము మీరు ఏం చేస్తారు ఉండి అంటని చెప్పి ఎవరు చూసుకుంటారు మిమ్మల్ని అని నన్ను మా చెల్లెల్ని గానే కొట్టిండు. మా చెల్లెలు బాగా కొట్టిండు. మా చెల్లెలు చనిపోయింది. నన్ను కొడుతుంటే నేను చిలుకు తీసి ఉరికిన. అల్లుడు యాదయ్య చేతిలో ఇద్దరు కూతుళ్లను కోల్పోయిన అలివేలు తల్లి సాయమ్మ రోదనకు అంతే లేకుండా పోయింది. గ్రామ పెద్దలు పంచాయతీ పెట్టి నచ్చజెప్పినా కిరాతకంగా బిడ్డలను పొట్టన పెట్టుకున్నాడని సాయమ్మ కన్నీరు మున్నీరైంది. నరకం చూపే నా ఇల్లారప ఇంకేముండదు సార్. నేనేం బతుకు, నేనేమన్నా మోసుకొని చాలు సార్. రెండోసారి నేను ఇద్దరం పోయినాం. ఇద్దరం వచ్చినాం కులకచర్ల సారాలు కూడా కసిసి పోయినరు. మస్తు చెప్పారు వారు కూడా కొట్టకురా అలవేలు మస్తు పనిచేస్తుంది. వికారాబాద్ జిల్లాలో జరిగిన ఈ మర్డర్లు యావత్ తెలంగాణలో సంచలనంగా మారాయి. ఘటనా స్థలాన్ని పరిగి డీఎస్పీ శ్రీనివాస్ స్వయంగా పరిశీలించారు. యాదయ్య అనే వ్యక్తి అతని భార్యని, భార్య వాళ్ళ అక్క వదినని, వాళ్ళ చిన్న బిడ్డని ముగ్గురిని చంపి అతను కూడా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి ఈ మృతురాలు వాళ్ళ సోదరుడైనటువంటి నరసింహులు మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపైన కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తాం. తన కళ్ల ముందే తల్లితో పాటు చెల్లి ప్రాణాలు తీయడం, తనను చంపే ప్రయత్నం చేయడం, ఆపై తండ్రి ఆత్మహత్య చేసుకోవడాన్ని చూసి పెద్ద కుమార్తె అపర్ణ షాక్లోకి వెళ్ళింది. గాయపడ్డ అపర్ణను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు.